మొట్టమొదటిసారిగా మహిళల కోసం ఒక యూనివర్సిటీ పెట్టారు. ఒక యూనివర్సిటీ పెడితేనే మొత్తం చదువుకుంటారని కాదు, ఒక స్ఫూర్తి వస్తుందని ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు చదువుకోవాలని ఆ రోజు ఆయన ఒక అడుగు ముందుకేశారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకుంటారని కాదు, ఒక స్ఫూర్తి వస్తుందని ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు చదువుకోవాలని ఆ రోజు ఆయన ఒక అడుగు ముందుకేశారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా 8% రిజర్వేషన్లు పెట్టాం. ఇప్పుడు 50% రిజర్వేషన్లు వచ్చాయి. నేను ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాను. 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్లు చట్టసభల్లో రావాలి. మహిళలందరూ కూడా చట్టసభలకు వస్తే తప్ప సరైన న్యాయం జరగదు, సరైన ఎంపవర్మెంట్ జరగదు. ఇది జరిగే వరకు గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. మహిళలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కొద్ది మంది ఇప్పుడు వచ్చారు, తప్పకుండా ఆ రోజు ఎంతో దూరం లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈక్వల్ రైట్స్. ఒకప్పుడు తల్లిదండ్రులు చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా ఉన్నారు, మీరు కూడా మారిపోతూ ఉంటారు. మగపిల్లలైతే ప్రత్యేకంగా చూస్తారు, ఆడపిల్లలైతే పెళ్ళైతే వెళ్ళిపోతారు కాబట్టి చదివించకపోతే పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇటీవల బాగా నేను చదివించిన తర్వాత ఈ సీట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు చూస్తే మహిళలు బాగా చదువుకున్న తర్వాత సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రధాన సమస్య వరకట్నం పోయింది. ఇప్పుడు రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు భవిష్యత్తులో. ఎందుకంటే ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది, బాగా చదువుకుంటున్నారు. అదే మరి మగపిల్లల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధపోయింది. రెండోది ఇండిపెండెన్స్ వచ్చింది. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని మహిళల్ని. నేను అందుకనే ఆ స్ఫూర్తితోనే డాక్రా సంఘాలు పెట్టాను. చిన్నప్పుడు మీరు చూస్తే తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ఏ చిన్న డబ్బులు కావాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా తల్లిదండ్రులపైన ఆధారపడతారు. పెళ్ళైన తర్వాత భర్త మొత్తం ఇస్తే తప్ప ఇంక మొత్తం సర్వస్వం అన్నిటికీ ఆధారపడతారు. మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. పిల్లలు చదువుకొని ఇంటికి వస్తానే తల్లిని, కన్న తల్లిని నీకేం తెలియదు, నేను చెప్పింది వినమని దబాయించే పరిస్థితికి వస్తారు. దీనికి అంతటి కారణం మీరు చదువుకోకుండా ఉండడం. ఆర్థిక స్వాతంత్రం మీకు లేదు కాదు కాబట్టి అందరూ కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అదే నా పట్టుదల. మహిళల్ని ఎంపవర్ చేయాలంటే పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఇంట్లో వాళ్ళపైన మీరు ఆధారపడకుండా మీ పైన కుటుంబంగా ఆధారపడే రోజు వస్తే మీ గౌరవం పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు నేను పెట్టిన ప్రోగ్రాం చూస్తే డాక్రా మామూలు వ్యక్తులు మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఒక సైన్యం మారిగా తయారయ్యారు. యూనిఫామ్ వేసుకుంటారు, ఒక కాన్ఫిడెన్స్గా ఉంటారు. 3 రోజులకు ఒకసారి మీటింగ్లు పెట్టుకుంటారు. అన్ని విషయాలు చర్చిస్తారు. ఏం చేస్తే వాళ్ళ జీవితాల్లో బాగుంటుంది, సమాజానికి ఏం చేయాలి, నాయకత్వ లక్షణాలు ఎట్టుండాలి, ఇవన్నీ ఆలోచించి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మేము డిజిటల్ లిటరసీ అంటే ముందు వాళ్ళకే అప్పచెప్పాం. లేకపోతే ఈరోజు మీరు చూస్తే మామూలు ఏ ఏజెన్సీకి ఇచ్చినా చేయలేరు. నేను చంద్రన్న బీమాను ఒక ప్రోగ్రాం పెట్టాను, ఇన్సూరెన్స్ పెట్టాను. ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా అంత్యక్రియలకు 5,000 రూపాయలు ఇవ్వాలని. అది అయిన తర్వాత ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు 15 రోజుల లోపల వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు కొత్తగా 2 లక్షల రూపాయలు 10th డే కంటే ముందుగా కుటుంబానికి ఇవ్వాలని పెడితే 100% డెలివరీ చేశారంటే అది డాక్రా సంఘాలకు ఉండే సమర్థత. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట, కార్ షెడ్లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని కేటగారికల్గా పాస్ చేసిన రిమార్క్స్. మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు, రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆడవాళ్ళ మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా, కనీసం ఆలోచనలు కూడా లేకుండా
అలాంటి మాటలు విన్నప్పుడు, అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే. ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి, అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళని అన్ని రకాలుగాను, సామాజికంగాను, రాజకీయంగాను, విద్యారంగంలోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అమ్మఒడే తీసుకోండి, చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని, చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని, 100% అందరూ కూడా చదువుకోవాలి అని, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని, వాళ్ళందరూ గొప్పగా చదవాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు, నాడు నేడుతో మొదలు వసతులు దాకా మెరుగుపరచడం, గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున 2 కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్క పథకం ద్వారానే 5 ఏళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతిలోనే పెట్టడం జరుగుతుంది. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్క చెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది. అక్షరాల 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు, 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,792 కోట్ల రూపాయలు. 4 ఏళ్లలో ఈ అక్క చెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు జరగబోయే మేలు. వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది. అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అన్నది అక్కడి నుంచే మొదలు కావాలి. 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 24,56,000 మంది అక్కలకు 4,604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్క చెల్లెమ్మలకు ఈ 4 ఏళ్లలో 18,750 కోట్ల రూపాయలను ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే, కేవలం ఈ 3 పథకాలు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కేవలం ఈ 3 పథకాల ద్వారానే నేరుగా అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా అక్క చెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళు నిలబెట్టాలి అని తాపత్రయంతో కేవలం ఈ 3 పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78,000 కోట్లకు పైగా ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా, లంచాలకు తావు లేకుండా, వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది అని అంటే
ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.